అల్లసాని పెద్దన విరచిత మన చరిత్రలోని ఒక పద్యరాజు. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠ దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము ఘటక చరత్కరేణు కరకంపితసాలము శీతశైలము అని చెప్పిండు. అంటే ప్రవరాఖ్యుడు ఎప్పుడు మీలాగానే ఆశ్రమము, వచ్చినటువంటి అతిథులకు భోజనాలు చేయడము, ఈ పనితోనే గడిపేవాడట. ఒక సిద్ధుడు ఆయనను ఒకసారి కలవడం జరిగింది. సిద్ధునికి భోజనం పెట్టి అంత అయిన తర్వాత, చెప్పండి నాయన, నాకు భోజనం పెట్టును, మీకు ఏమన్నా కోరిక ఉందా అని అడుగుతాడు ప్రవరాఖ్యుడు. అడిగితే, లేదు మహాప్రభు, నాకు హిమాలయాలను చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది అని అంటాడు. అయితే అప్పుడు ఆ సిద్ధుడు ప్రవరాఖ్యునికి ఒక లేపనాన్ని ఇస్తాడు. ఈ లేపనాన్ని నీ పాదాలకు రాసుకొని నీ మనస్సులో ఏం కోరుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళి ఉంటావు నాయన అని. అప్పుడు ఇతను ప్రవరాఖ్యుడు ఆ లేపనాన్ని తన కాళ్ళకు పూసుకొని హిమాలయాలను తలుసుకుంటే హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ నిలబడేసరికి ఒక్కసారిగా పెద్ద తెల్లని మంచు పర్వతం అటజని కాంచే, అక్కడికి వెళ్ళి కాంచిండు అంటే గమనించిండు, చూసిండు. అటజని కాంచే భూమి సురుడు, ఈ భూమి మీద ఉండేటటువంటి భగవత్ సమానుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడైన ప్రవరాఖ్యుడు మరి ఏం చూసిండు? అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి, అంబరాన్ని చుంబిస్తూ ఉన్నటువంటి, తాకుతూ ఉన్నంత గొప్ప పర్వతాన్ని చూసినాడు. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠ దబంగ తరంగ మృదంగ నిస్వన, ఆ పైనుంచి మంచు ఏ విధంగా అయితే సూర్యుని యొక్క తాపానికి కరిగి కిందికి నీటి ప్రవాహమై ధారలు ధారలుగా వస్తూ మధ్యలో కొన్ని కఠినమైనటువంటి శిలలకు తాకి అభంగంగా వస్తున్నటువంటి ఆటికి కొంచెం భంగం కలుగుతుందట. ఆ భంగం కలిగి రాళ్లకు తాకినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందంట అంటే మృదంగ నిస్వన, మృదంగం మీద తబలా వాయిస్తున్నట్లుగా వస్తుందట. నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపిజాలము, మరి అత్యంత మధురంగా వస్తున్నటువంటి ఆ శబ్దాలను ఆ సమీపంలో ఉండేటటువంటి నెమళ్ళు విన్నాయట. అద్భుతంగా ఉంది ఈ శబ్దం అని ఒక్కసారిగా ఆ నెమళ్ళన్నీ పురివిప్పి అద్భుతంగా నృత్యం చేస్తూ ఉన్నాయట హిమాలయ పర్వతాలు. ఇట్లాంటి మనోజ్ఞమైనటువంటి మహాసుందర దృశ్యాలను అక్కడ ప్రవరాఖ్యుడు చూస్తాడు అని చెప్పి ఈ పద్యం మన చరిత్రలో ఈ పద్యం ద్వారా ఇంత అద్భుతమైనటువంటి తెలుగు సంస్కృతిని, అంత మహాకావ్యాల్ని, పోతన భాగవతం కానీ మరి అట్లాంటి అన్నీ కూడా, వేయి పడగలు కానీ ఇవన్నీ ఉన్నాయి, చక్కటి గ్రంథాలన్నీ. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు అంత మహాద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని నెక్స్ట్ తరాలకి తెలవకుండా తెలుగు పండితులు ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ అక్షరాలు నేర్పించేంత వరకు తప్ప ఇంతవరకు అంటే కనీసం వేమన పద్యాలు నేర్పించేటువంటి పట్టు కూడా లేనటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుగులో ఉన్నది. మానవతా సంస్కార విద్యలో చాలా వరకు ఈ శతకాల రూపంలోనూ వీటి రూపంలోనూ అందించడమే ఒక ఇదిగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మార్పు వస్తుంది పిల్లల్లో, మంచి అద్భుతమైనటువంటి అది వస్తుంది. మరి అలాంటిది ఇలాంటి మహాకావ్యాల నుంచి ఇంకా నేర్చుకుని ఉంటే నరసింహ శతకం కానీ తర్వాత ఇలాంటి అనేక రకాల అద్భుతమైనటువంటి నీతి శతకాలు, పద్యాలు, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఇంకా ఎన్నో గ్రంథాలు. మహాభారతంలో వాల్మీకి మన వేదవ్యాసుడు రచించిన మహాభారతమే కాకుండా మన నన్నయ్య తిక్కన వీరు రాసినటువంటి, పోతన రాసినటువంటి భాగవతం, మహాభారతం ఇంకా అద్భుతమైనటువంటి దృశ్యాలన్నింటిని కూడా చక్కగా వర్ణించి అంత అంటే కళ్ళకు కట్టినట్టుగా అలాంటి దృశ్యాలను అలా వర్ణించారంటే ఎంత అద్భుతం. ఒక యుద్ధ భూమిలో వర్ణించే వర్ణన కానీ అన్ని విషయాలను కూడా చక్కగా చేశారు. మరి అలాంటి దాన్ని ఈ రోజున తెలియకుండా కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే మాలాంటి పండితులు
ఈ వృత్తి పుట్టకూటి కొరకే అనుకుంటున్నారు తప్ప అవును. మనం తర్వాతి తరానికి యానకల్ లాంటి వాళ్ళము, మనం తర్వాతి తరానికి ఒక రూట్ లాంటి వాళ్ళం. మనం కరెక్ట్ బేసిస్తే ఇంకో తరం ఈ తెలుగు జీవిస్తుంది అనే దాన్ని కొంచెం ఇంత అంటే ఇంత ప్యాషనేట్గా తెలుగు మీలాగా పనిచేసే వాళ్ళు ఉన్నా తీసుకునేటువంటి శక్తివంతులు లేకుండా పోయారు ఇప్పుడు పరిస్థితి. మొల్ల అంటే నాకు ఇప్పుడే గుహుడు శ్రీరామచంద్రుల వారిని దాటించే సందర్భం, ఆ నదిని దాటించే సందర్భం. నదిని దాటించే సందర్భంలో అక్కడ అహల్య శాప విమోచనం గుహునికి ఐడియా ఉంది. అక్కడ శ్రీరాముని యొక్క పాదధూళి దాకి అక్కడ రాయి రూపంలో ఉండేటామె స్త్రీగా మారిందట. మనకు నిరంతరం జీవనోపాధి ఇచ్చేది ఈ పడవనే. ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడి కాళ్ళు దాకి నా పడవ కూడా ఇక్కడ స్త్రీ రూపము, ఏ మానవ రూపము దర్శనం, నాకు రేపటి నుంచి జీవనోపాధి ఎట్లా, ఈ నదిని దాటించి పుట్టబోసుకునే పరిస్థితి నాకు అని చెప్పి మనసులో అనుకున్నాడట. ఇవన్నీ శ్రీరాముడి దగ్గర అనలేడు కాబట్టి, విష్ణు స్వరూపం కాబట్టి. అనకుండా ఏం చేసిండు, మహాప్రభు కొంచెం ఇలా నిలబడండి అని అన్నాడట. అంటే సరే అని శ్రీరాముడికి అన్నీ తెలుసు, గుహుడి మనసులో ఏముండాలి. అక్కడ నిలబడ్డాడు. శ్రీరాముడి పాదాలను భక్తితో శుభ్రంగా కడిగిండట. ఇక్కడ కూడా ఇంత చిన్న ధూళికణం కూడా ఉండకూడదు. ఆ ధూళికణం నా పడవకి తాకితే ఎక్కడ నా పడవ మరి ఏ మగువగానో మనిషిగానో మారితే మరి నాకు జీవనోపాధి అవుతుంది అని ఈ సుందర దృశ్యాన్ని కవయిత్రి మొల్ల వర్ణించిన తీరు చూడండి. సుడిగొని రామపాదము సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. పన్నుగ ఈతని పాదపద్మమీయడబడి ఓడసోక ఇది ఏ మగునోయని సంశయాత్ముడై కడిగే గుహుండు రామపద కంజయుగము భయం పెంపునన్. అద్భుతం అసలు. ఎక్కడ మొల్ల రాసినటువంటి కాలం. ఆనాడు తెలుగు ఎలా ఉన్నది, ఈనాడు ఆంధ్ర భాష ఎట్లా ఉంది. అయినా ఒక్క పదం కూడా అర్థం కానటువంటి పదం, జనరంజకమైనటువంటి పదాలను ఉపయోగించి సుడిగొని రామపాదము సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. ఎక్కడ పద్యంలాగా ఉందా స్వామి, మాట్లాడుతున్నట్టు. పన్నుగా ఈతని పాదపద్మమీయడబడి ఓడసోక ఇది ఏ మగునోయని సంశయాత్ముడై. మరి ఈ మహానుభావుడి యొక్క, మహాపురుషుడి యొక్క, దివ్య పురుషుడి యొక్క పాదధూళి నా ఓడకు తాకితే నా ఓడ ఏమైపోతుందో అని సంశయంలోకి పోయిండట. పోయి కడిగే గుహుండు రామపద కంజయుగము భయము పెంపునన్ అని చెప్పింది. వల్ల ఎక్కడ 15వ శతాబ్దపు కాలం నాటి తెలుగు ఈనాటికి కూడా అందరికీ అర్థమవుతుంది. అంటే అంత చక్కటి భాషలో అంత సులువుగా మల్ల రామాయణం అద్భుతం అసలు. అంటే ఇలాంటి మహాకావ్యాలన్నిటి కూడా పూర్తిగా విడిచిపెట్టేశారు. మెయిన్ మొబైల్ ఎడిక్షన్ వల్ల, తర్వాత అంతేకాకుండా ఈ మీడియాలో అనేక రకాలైనటువంటి మిస్కమ్యూనికేషన్ జరిగిపోతాం. అసలు కావ్యాలు వదిలేశారు. సో వాటిని పక్కన పడేయడం వల్ల ఈ జనరేషన్ అంతా కూడా ఎటు కాకుండా అయిపోతాం. సో వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారని చెప్పాలి. నాశనం అయిపోతాం. సో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఇటువంటి మహాద్భుతమైనటువంటివన్నీ చిన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఇవన్నీ టీచ్ చేయాలి. యాక్చువల్గా ఇవన్నీ టీచ్ చేయాలి. అంత అద్భుతంగా చెప్పగలిగేటువంటి టీచర్స్ ఇప్పుడు లేకుండా పోయారు. అంత కష్టం సార్. టీచ్ అందరూ చేస్తారు, కానీ పాటించి మనం స్వయాన జీవించి మనం ఇతరులకు మెసేజ్ ఇవ్వడం అనేది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. నా విద్యార్థులకు నేను దాదాపుగా 75 నుంచి 80% నేను దీన్ని పాటిస్తాను. 75 నుంచి 80% నేను రోల్ మోడల్గా ఉంటాను. 9 గంటలు అంటే నాకు స్కూలుకు వెళ్ళడం, 8 గంటల 55 నిమిషానికి నేను స్కూల్లో ఉండాల్సిందే. పంక్చువాలిటీ. 9 గంటల తర్వాత అంటే ఆ రోజుకు నేను ఆ పాఠశాలకు లేట్ అయినా సెలవు వేసుకోవాల్సిందే అని భావిస్తాను.
చిన్న పని ఉంది సార్, ఒక 10 నిమిషాలు ఇట్లా వెళ్ళొస్తారు. వెళ్ళనండి, చిన్న పని ఉండదు. నాకు జీతం ఇస్తున్నది ఆ పిల్లలు కాబట్టి ఆ పిల్లల పని కొరకే వచ్చిన నేను. మరి పిల్లల పని కొరకు వచ్చి నా పని ఎట్లా? సెలవు పెట్టుకొని పోవడం కావాలి.